అదే ఆటోమేటిక్ వచ్చిందిరా తీస్తావా. ఇదైతే ఇందాకలా మనకి మన వల్ల పడింది, అట్లా వేయంగానే పడింది అనమాట ఈ చేప అయితే. ఇంకైతే రెడీ చేస్తున్నాం నైటే, రేపు సండే కదా అని చెప్పి పందికంగానే వచ్చేసాం అనమాట. ఇదైతే తెల్లగా రావాలి. చేపలు రుద్దినాక రుద్దాలి, మళ్ళీ దీన్ని క్లీన్ చేయాలి అనమాట. ఇట్లా కొట్టేటప్పుడు జాగ్రత్తగా కొట్టాలి, మళ్ళీ ఇట్లా చేతికి వచ్చేసిద్ది అనమాట, ఇట్లా తగిలేసిద్ది అనమాట. జాగ్రత్తగా కొట్టాలన్నమాట, ఇది టెక్నిక్గా రుద్దేయాలి. ఇట్లా రుద్దుకోవాలన్నమాట. ఇది అంతా ఈ జిడ్డు మొత్తం పోవాలి, దీనికి ఉన్న జిడ్డు మొత్తం ఇట్లా పోతేనే బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కోసేస్తారు అంతన, ఇట్లా పై తోలు తీసేసి దాన్ని రుద్దకుండా వండేసుకుంటారు అనమాట. ఇదిగోండి, ఇలా అయితే సన్నగా కోసుకోవాలి. ఒక్కొక్క ముక్క అయితే పెద్దవి కోసినా ఉప్పు పట్టవు. కొడవలు అసలు దాంట్లో ఇదిగోండి, ఇలా అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఇది లోపల అన్న అంతా కొంచెం నలుపుగా ఉంటుంది అనమాట, ఎంత మొత్తం తీసేసుకోవాలన్నమాట. శుభ్రంగా తీసేసుకునేది కాంతన మళ్ళీ ఉప్పులో వేసి శుభ్రంగా కడగాలన్నమాట. తిప్పుకుంటే అప్పుడు ఎర్రగానే, ఇప్పుడు ఆ చేప అనేది తెల్లగా వచ్చి మళ్ళీ దానికి ఉన్న జీకట మొత్తం అయిద్ది అనమాట, క్లీన్ అయిపోయింది శుభ్రంగా. ఇప్పుడైతే అది మా అమ్మ అయితే అదే చేస్తుంది, తిప్పుతుంది అనమాట. నేనైతే ఈ కోసేసి చిక్కీకి రాకీకి వేస్తున్నాయి, చేప తలకాయలు పేగులు వేస్తున్నాను అనమాట. మొత్తానికైతే మా అమ్మ అయితే శుభ్రంగా ఉప్పేసి తిప్పుతుంది అనమాట. అలా తిప్పుకోవాలి, తిప్పుకోకపోతే జిగటగా ఉంటాయి ముక్కలన్నీ. అవి తిప్పుకుంటే తెల్లగా, అలాగే మళ్ళీ జారకుండా ఉంటుంది అన్నమాట ముక్క అనేది. అట్లా ఉంటుంది. కంపల్సరీ చేయాలి ఈ పద్ధతి. ఏది చేసినా చేయకపోయినా ఇట్లా ఉప్పేసి తిప్పటం మటుకు కంపల్సరీ చేయాలన్నమాట. ఇక చూడండి మీరైతే, మేము ఇట్లయితే చేస్తామన్నమాట. అందరు ఇట్లనే చేసేది, మేమనే కాదనమాట, ఇట్లనే చేయాలి. మళ్ళీ కాంతన ఆ ఉప్పేసి తిప్పిన ముక్కలన్నీ మళ్ళీ శుభ్రంగా 1-2 సార్లు నీళ్ళన్నీ వంచేసుకొని ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ కడుక్కొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట.
అంత ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. ఇలా అనమాట. అయితే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. చూడండి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీరు కామెంట్ చేయండి ఎలా చేస్తున్నాము వీడియోస్ ఏంటనేది. బాగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అన్నమాట మీరు కామెంట్ చేస్తే. అలాగే లైక్ చేయండి, లైక్ చేయకుండా అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే 10 మందికి యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది అనమాట. ప్లీజ్ లైక్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.